అనేది ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా? ప్రభుత్వం దగ్గర నుంచి దోచుకుపోతే తప్పు, లేదా ప్రభుత్వం ఇవ్వకుండా దారి మళ్ళిస్తే తప్పు. ఇది ఒకటేంటంటే రాజకీయంగా పనికొస్తుంది, అధికారికంగా పట్టుకోవడానికి పనికొస్తుంది. ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను ఫీల్డ్లో ఉన్న చాలాసార్లు లారీల బియ్యం ఇట్లా వస్తుందంటే పోలీసులకు ఇంటిమేట్ చేసి పట్టించినటువంటివి ఉన్నాయి, పట్టుకున్నటువంటివి ఉన్నాయి. దాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది గ్రౌండ్లో బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు ఉన్నారు, అట్లాంటి లారీల వాళ్ళని. ఇట్లాంటిది ఇదో పెద్ద నిరంతర ప్రవాహం. ప్రాక్టికల్గా ఇక్కడ ఇది ద్వారంపూడిని టార్గెట్ చేయడం ఒక ఆస్పెక్ట్. ఇందులో రెండు కోణాలు ఉంటాయి. ఒకటి పబ్లిక్తో ఇంపాక్ట్ అయ్యేది, విదేశాలకు అమ్ముకోవడం తప్ప రైటా? అవును, చట్ట ప్రకారం అయితే తప్పు కాదు. అంటే ఇంతకుముందు అనేది ఇందులో చిన్నది ఏంటంటే మీరు అన్నట్టు లారీల్లో రేషన్ సరుకుకి వెళ్ళాల్సింది బియ్యం కొట్లకో లేదంటే రైస్ మిల్లులకో ఇలా తరలించేవారు అనేవారు. ఇప్పుడు ఏకంగా దీన్ని ఇతర దేశాలకే పంపించడం అనేది అది పెద్ద కుంభకోణంగా చూడకూడదు. ఇంతవరకు ఏం చేస్తారు? రేషన్ షాప్కి తీసుకెళ్ళి లేకపోతే మిల్లుకి తీసుకెళ్ళి. అప్పుడు ఇందులో 3 రకాలు ఉంటాయండి. ప్రాక్టికల్గా మనం ఫీల్డ్లో అబ్జర్వ్ చేసిన వాళ్ళం కదా. ఒకటి, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ రైతుకి ఇక్కడ కొన్ని కరప్షన్ని